కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందరి సహకారంతోనే పేపర్ మిల్ ప్రగతి పథంలో పయనం. టన్నుల ఉత్పత్తి నుండి ప్రస్తుతం 500 టన్నుల పేపర్ ఉత్పత్తిలో దూసుకుపోతున్న పేపర్ మిల్. మెగా పేరెంట్ టీచర్ సమావేశాలతో పండుగ వాతావరణం. రాజపూడి ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగ్గంపేట రావులమ్మ ఆలయం వద్ద విజయవాడ కనకదుర్గ అమ్మవారి ధార్మిక ప్రచార రథం. హాజరై పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మడి దంపతులు. ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ. నెల్లూరు జిల్లా రాప్పూరి మండలం పంగిలి పంచాయతీ సర్పంచ్ కూకాటి లక్ష్మీదేవి మరియు ఆమె అన్నదమ్ములు ప్రభుత్వం మాదే, మేము చెప్పిందే వేదం అంటూ దౌర్జన్యాలు. మేము చెబితే ఏదైనా జరుగుతుంది, ఎట్లాంటి వాళ్ళనైనా ఇబ్బంది పెడతాం. తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే కొంతమంది కుట్రపూరితంగా తమపై దౌర్జన్యం చేస్తూ గడ్డపారలతో తమ ఇంటిని ధ్వంసం చేశారని కూకటి రత్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా రాప్పూరి మండలం పంగిలి గ్రామానికి చెందిన కూకటి రత్నమ్మ ఒంటరిగా తన జీవనం సాగిస్తుంది. ఆమె కుమారులు నెల్లూరులో వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే కూకటి రత్నమ్మ పంగిలి
పంగిలిలో సొంత ఇల్లు నిర్మించుకుంది. ఇది ఓర్వలేని అంబటి వెంకటేశ్వర్లు, రత్నమ్మ, అశోక్ను అను ముగ్గురు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకటి రత్నమ్మ వాపోయారు. మా ఇంటికి దక్షిణం వైపున్న అంబటి వెంకటేశ్వర్లు, రత్నమ్మ, అశోక్ ముగ్గురు కలిసి మీరు కడుతున్న ఇంటి స్థలం మాది, నువ్వు ఎలా కడతావు, నా మీద దౌర్జన్యానికి వస్తున్నారని దీనిపై నేను కోర్టును ఆశ్రయించగా నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వాళ్ళు కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా నా ఇంటిని గడ్డపారలు తీసుకుని వచ్చి పగలగొట్టారు. అడ్డుకోపోయిన నన్ను నానా దుర్భాషలాడుతూ నాపై దాడి చేశారు. నేను గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి వారు పారిపోయారని ఆమె తెలిపింది. దీనిపై రాపూరు పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కావలి మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సిరిపురం గ్రామంలో తుళ్లూరు సురేష్ 37 సంవత్సరాలు, తుళ్లూరు వనిత 32 సంవత్సరాలు, ఏపులు 65 సంవత్సరాలు, కావలి పట్టణం వైకుంఠాపురం తాతపెద్ద తిరుపతయ్య 50 సంవత్సరాలు కుటుంబాలను ఓదార్చి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మరియు సురేష్ నివాసం వద్ద హృదయ విదారక ఘటన చెల్లించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సురేష్ వనిత దంపతులకు పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటారని భరోసా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. నిన్నటి రోజున కావలి నియోజకవర్గం ఒక మంచి 4 వ్యక్తుల్ని కోల్పోవడం జరిగింది. దురదృష్టం, దేవుడి సేవలో దైవ సేవలో ఉండి దేవుడిని దర్శించుకొని దేవుడికి మూల్యం చెల్లించుకొని తిరిగి వస్తున్నటువంటి తరుణంలో పిడుగురాళ్ల సమీపంలో ఒక చెట్టుకు ఢీకొని దాదాపు 4 మా ప్రాంతవాసులు, ముఖ్యంగా మా గౌడ సోదరులు, నాకు అత్యంత ఆప్తులు 4 మేమందరం కూడా కోల్పోవడం జరిగింది. మిగిలినటువంటి వారు అందరూ కూడా వివిధ రకాలైనటువంటి సమస్యలతో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు.
ఒక దురదృష్టమైనటువంటి సంఘటన. ముఖ్యంగా సురేష్ వారి భార్య చిన్న వయసులో ఈరోజు ఇద్దరు కూడా అసూలు బాసటం జరిగింది. ఇద్దరు చిన్న పిల్లల్ని బాగా పెంచుకుంటున్న తరుణంలో, వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పే తరుణంలో దేవుడు తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్ళటం, ఆ ఇంట విషాదాన్ని నింపటం, ఆ పిల్లల జీవితాల్లో చీకటిని ఏర్పడటం ఈరోజు నిజంగా ఒక దైవ చింతనలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విధంగా జరగటం చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక విపత్కర పరిస్థితి ఎదురైన నాడు అందరం మమేకమై తోడుండాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి అందరినీ కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా ఆత్మస్థైర్యంగా ఉండాలని, చనిపోయినటువంటి వాళ్ళందరి ఆత్మశాంతి చేకూరాలని, వారి యొక్క ఆత్మశాంతి చేకూరేందుకు స్థానిక ఎమ్మెల్యేగా కుటుంబాలకి అన్ని విధాల అండదండలుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి వ్యక్తులను కోల్పోయినటువంటి కావలి నేడు మోగబోయిందని కూడా తెలియజేయడానికి ఒక కించిత్ బాధతో ఈరోజు బాధిస్తూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని ప్రముఖ గైనకాలజిస్ట్ చీఫ్ చార్మిల పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం మంజిరా హోటల్లో రాజమండ్రి ఒబేసిటీ అండ్ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో అమృతధార యాన్యువల్ సీఎం ఈ 2024 గైనకాలజిస్టుల సదస్సు ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ కె అరుణకుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం దేవిశ్రీ, ట్రెజరర్ డాక్టర్ జి మంగాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చార్మిల హాజరయ్యారు. డాక్టర్ చార్మిల మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా పండ్లను తీసుకుంటూ ఉండాలని, దీని వలన రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందని తెలిపారు. శిశువు ఎదుగుదలను ట్రాక్ చేయడానికి, గర్భిణీల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి, గర్భధారణ సమయంలో అవసరమైన స్క్రీనింగ్లకు మరియు రోగ నిరోధకతలకు అందించడానికి పరీక్షలు అవసరమవుతాయని అన్నారు. లో మా గైనకాలజిస్ట్ అసోసియేషను మా యాన్యువల్ సిఎంఈ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా యాన్యువల్ సిఎంఈకి అమృతధార అని పేరు పెట్టాం. ఎందుకంటే అమృతధార అంటే కంటిన్యూగా స్రవించే అమృతం అని చెప్పి, అది మా సిఎంఈకి కరెక్ట్గా సరిపోద్దని మేము ఎందుకు అనుకున్నామంటే, మేము కూడా ఈ సిఎంఈ ద్వారా నాలెడ్జ్ని, ప్రొఫెషనల్ స్కిల్స్ని, ఉమెన్స్ యొక్క హెల్త్ని, వాళ్ళ వెల్బీయింగ్ని ఇంక్రీజ్ చేయడానికి అవసరమైన ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రోగ్రామ్ పెట్టాం, లైక్ అమృతం, అండ్ విచ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో విచ్ విల్ కంటిన్యూ ఎవ్రీ ఇయర్. అది ఈ సిఎంఈ అమృతధార. దీంట్లో మేము చాలా కీనోట్ లెక్చర్స్, ప్యానల్ డిస్కషన్స్, లైవ్ వర్క్షాప్స్ అన్నీ ఆర్గనైజ్ చేసాం. దీనికి చాలా ఎస్టీమ్ స్పీకర్స్ ఆల్ ఓవర్ ది ఇండియా వచ్చారు. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి నిర్వహించనున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలను విజయవంతం చేయాలని సమితి కార్యదర్శి కొవ్వూరి రఘునాథరెడ్డి కోరారు. ఈ సందర్భంగా శనివారం ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సమితి అధ్యక్షుడు తమలంపూడి చిన్న ఆదిరెడ్డి ఆవిష్కరించి సమితి కార్యవర్గ సభ్యులకు అందజేశారు. జనవరి 3 నుండి 10 వరకు 8 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శారదా సంగీత కళా సమితి అనపర్తి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 26వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జనవరి 3 నుంచి 10 వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. జనవరి 3వ తేదీన మోదుమూడి సుధాకర్ గారి గాత్ర కచేరీతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. జనవరి 4న యూపీ రాజు గారు, యు నాగమణి గారి బృందం మాండులిన్ వాద్య సమ్మేళన కార్యక్రమం ఉంటుంది. 5వ తేదీ మధ్యాహ్నం ఉమారామలింగేశ్వర వేదశాస్త్ర పరిషత్ 32వ వార్షికోత్సవం ప్రముఖ వేద పండితులచే వేదగోష్ఠి నిర్వహించుకోవడం జరుగుతుంది. 5వ తేదీ సాయంత్రం బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి ద్వారా ఆంధ్ర మహాభాగవతం అనే అంశం మీద ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది. 6వ తేదీ డాక్టర్ ఎంవి సింహాచల శాస్త్రి గారి ద్వారా సుందరకాండ అనే అంశం మీద
హరికథా కార్యక్రమం ఉంది. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం గండేపల్లి మండల మురారి గ్రామ ఉప సర్పంచ్ టీడీపీ యువనేత జాస్తి వసంత ఆర్థిక సహకారంతో ఈ వారం అన్న క్యాంటీన్లో ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై పేదలకు భోజనం వడ్డించి కూటమి ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా జాస్తి వసంత్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ నేతృత్వంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ 2 సంవత్సరాలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం చొరవ తీసుకుని జగ్గంపేట సెంటర్కి అనేక ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారని, వారికి అన్న క్యాంటీన్ భోజనం అందించాలని, అన్న క్యాంటీన్ తొందరగా ఏర్పాటు చేయాలని వసంత్ కోరారు. అందరికీ నమస్కారం. మన జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద మన గౌరవనీయులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా ప్రతి సోమవారం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల సహకారంతో జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు అందరంతో ఇక్కడ అన్న క్యాంటీన్ని రన్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ జగ్గంపేట సెంటర్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలందరి ఈ అన్నార్హతని తీరుస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ఇక్కడ తప్పకుండా వచ్చే ఏదైతే నెక్స్ట్ సెషన్లో కంపల్సరీ కూడా జగ్గంపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిని తెలుగుదేశం కేడర్ అందరి తరఫున కూడా పోవడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. వెల్కమ్ బ్యాక్. నాణ్యమైన విద్య, ఉన్నత ప్రమాణాలే మన ప్రభుత్వ లక్ష్యం అని టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రాజపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలలో అన్ని పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపరా లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మన అందరితో ఈ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశాలతో విద్యార్థుల తల్లిదండ్రులు సూచనలు, సలహాలతో విద్యార్థులకు అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని, తద్వారా విద్యార్థులకు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని ఆదేశించడం, మరి ఈ మెగా పేరెంట్స్ డే అన్నది ప్రధానంగా పెట్టడానికి గల కారణం విద్యాశాఖ మంత్రి ఈనాడు మనందరి అభిమాన పాత్రుడు లోకేష్ బాబు. దీన్ని పెట్టడానికి గల ఆలోచన పేరెంట్స్ కి ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలగాలి. వాళ్ళు పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, ఆ విద్యాలయంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి చదువుకోవడానికి, ఈ అన్నిటి మీద చేస్తూ పూజ్య గురువులు ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఏ రకంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. జగ్గంపేట రాములమ్మ తల్లి ఆలయం వద్దకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి విగ్రహంతో మల్లికార్జున స్వామి వారి విగ్రహం పాటు ధార్మిక ప్రచార రథం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చేరుకుంది. జగ్గంపేట సరిహద్దులో రథం వచ్చే వరకు కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి, రాములమ్మ ఆలయ ధర్మకర్తలు జీను మణిబాబు, జీను రాంబాబు అధిక సంఖ్యలో భక్తులు ఘనస్వాగతం పలికి కోలాటం ఆడుతూ భారీ బాణసంచాతో ఊరేగించుకుంటూ రాములమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, సతీమణి లక్ష్మీదేవి, జీను మణిబాబు, సతీమణి విజయ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రధాన అర్చకులతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఓం దుర్గా మల్లేశ్వరాయ నమః. జై జై పవన్కి జై మల్లేశ్వర స్వామికి బాబు లైట్ లేనమ్మా, లైట్ లేవు. మండల కేంద్రం శెట్టిపల్లిపేట మద్యం షాపు సమీప ప్రాంతంలో నివసించనున్న స్థానికులు ఆదివారం సాయంత్రం ఆవేదన చెందిన ఘటన చోటు చేసుకుంది. మండలంలో 2 షాపులు మంజూరు కాగా ఒకటి రఘుదేవపురం శ్మశాన వాటిక సమీపంలో ఏర్పాటు చేయగా మరొకటి మండల కేంద్రం రహదారి సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత కొంతకాలంగా మద్యం దుకాణాన్ని ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ వెంటనే మరొక చోటికి మార్చాలంటూ స్థానికులు విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాటు చేసిన మద్యం షాపు వలన తమకు భద్రత లేకుండా పోయిందని పలువురు మహిళలు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. దాంతో మద్యం షాపు యాజమాన్యం విలేకరులపైన విరుచుకుపడిన సందర్భం చోటు చేసుకుంది. జనావాసాల్లో ఏర్పాటు చేసిన ఈ మద్యం షాపు వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదని స్థానికులు వాపోయారు. మా పక్కన ఇల్లండి, మగవాళ్ళు ఎప్పుడో కానీ వస్తారండి, పొద్దుపోయేదాకా పనులకు రారండి. మాకు బయటకు రావాలని మాకు చాలా భయంగా ఉంటుందండి. బయటకు వస్తా కూడా భయం వేస్తుంది. ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వస్తాం భయం వేస్తుందండి. ఖాళీ ఉంటుందండి రోడ్డు. మేము ఎలాగండి అసలండి చిన్న చిన్న ఇదే రోడ్డు మేము మసలాలండి. దేనికోసమండి తాగేసి ఇక్కడ బ్యాండీ షాప్ ఉన్నా కానీ మాకు భయం వేస్తుందండి. ఈ బ్యాండీ షాప్ ఎక్కడ పెట్టుకుంటాం మాకు మంచిదే అండి. ఇక్కడ తీసేస్తే మాకు చాలా మంచిదండి. ఎక్కడ పెట్టుకోమనండి. మేము మామూలు మాత్రం బయటకు వస్తే భయం వేస్తుందండి. కూర్చోడానికి నడితే భయం వేస్తుందండి. మగవాళ్ళు ఎక్కువైపోయారండి. ఇక్కడ ఈ రోడ్డుకి నడాలండి. చిన్న పిల్లలు ఉంటున్నారండి, పెద్దోళ్ళు ఉంటున్నారండి. ఇక్కడ నుంచి బ్యాంక్ షాప్ తీసేమనండి. షాప్ తీసేసి ఎక్కడ పెట్టుకోమనండి. మాకు ఇక్కడ చాలా మా ఇక్కడే షాప్ దగ్గర మా ఇల్లు. అసలనే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుందండి. ఆడపిల్లలు గట్రా వెళ్ళాలి. రాజమహేంద్రవరం తోపి ఘాట్ వద్ద 8 బోట్స్, కొవ్వూరు వైపు ఏలేనమ్మ ఘాట్ వద్ద
10 బోట్స్ ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్స్ను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 18 బోట్స్ను సీజ్ చేయడం జరిగింది. రైలు కమ్ రోడ్, గ్రామీణ బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు బోట్స్మెన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువ నీరు ఉందని సాకు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, గ్రామీణ బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా ఇసుక తీసి తరలిస్తున్న 18 బోట్స్ను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్, అలాగే అగ్రికల్చర్ డిఈ గారు, అలాగే ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే 4 గంటలకు ఈ మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ 2 నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్ కమ్ బ్రిడ్జిను, తర్వాత 2 ఏవలాక్ బ్రిడ్జి రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి, వాళ్ళు కూడా తెలుసు ఆ 2 మధ్యన మధ్య ఇటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ 2 నదులు, 2 బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోకూడదు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని అదానీ గ్రూప్ చెందిన అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరగాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ పెద్ద ఎత్తున నిరుపేదలందరూ విచ్చేసి కదం తొక్కారు. అనంతరం అక్కడి నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు రాజమండ్రిలో అన్ని వార్డులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని, కానీ లబ్ధిదారులు ఎవరికీ ఇళ్ల స్థలాలు చూపించలేదని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చే ముందు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. తక్కువ జీతాలతో ఇంకెంతకాలం బతకాలి? వెంటనే తమకు జీతాలు పెంచాలని, దీర్ఘకాలికంగా ఉన్న తమ డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రాష్ట్ర వైస్ ఉపాధ్యక్షులు సోమాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుంగా ఏషియా రాజు తెలిపారు. సోమవారం ఉదయం నగరంలో ఉద్యోగుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు యేసుబాబు, ఏషియా రాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకపోవడం వల్ల బతుకు భారంగా మారిందని అన్నారు. ప్రస్తుతం జీతం 15,000 అయితే చేతికి వచ్చేది మాత్రం 13,037 రూపాయలు మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పిల్లల పై చదువులు, ఫీజులు కట్టాలి. ఈ జీతంతో ఎలా బతకాలి అని వారు ప్రశ్నించారు. వీళ్ళందరూ ఈ సమ్మెలో మేము పాల్గొంటున్నాం. ఈ సోమవారం నుంచి సమ్మెలోకి పాల్గొనడం జరుగుతుంది. కావున మా ప్రత్యేకమైన డిమాండ్లు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. మా గత 25 సంవత్సరాల నుండి మీ ఇంజనీర్ కార్మికులుగానే పనిచేస్తున్నాం. మాకు సాలీసాలని జీతంతోనే, కరువు బత్యంతో జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాం. మా జీతం వచ్చి 13,887 రూపాయలతోనే మేము ఈ జీవనోపాధి చేస్తున్నాం. ఈ నిత్యావసర ధరలు బట్టి ఈ జీతంతో మేము ఎలాగ బతకాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. గత 25వ తారీఖున సిడిఎం గారి దగ్గర మన సెక్రటరీ ప్రిన్సిపల్ ఆఫీసులోనే మేము 25వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు. కనుక మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 13 జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ సమ్మెలోకి వెళ్ళడానికి మేము నిర్ణయించాం. కానీ మేము బతకడానికి ఎలా బతకాలని చెప్పి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఒక ఇదిగా చేద్దాం. మేము నిత్యం 365 రోజులు ప్రజలకు సేవ చేస్తున్నాం. నీళ్ళిచ్చి ఉదయాన్నే లెగ్గానే 6 గంటలకి నీళ్ళిచ్చి
జీవిత బీమా సంస్థ ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల సమైక్య పిలుపు మేరకు సోమవారం మోరంపూడి ఎల్ఐసి రాజమండ్రి డివిజనల్ ఆఫీస్ ఎదుట రాజమండ్రి డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. సుమారు 3,000 మంది ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మాధవరావు మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ ఉన్నతికి దోహదపడిన దేశంలోని 14 లక్షల మంది ఏజెంట్ల మనుగడకు నష్టం కలిగించే విధంగా యాజమాన్యం ప్రవర్తించడం సరికాదన్నారు. పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తాయని అన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉన్న పాలసీలు అన్నిటినీ క్లోజ్ చేసి అక్టోబర్ 1వ తేదీ నుండి కొత్త పాలసీలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అందులో ఏజెంట్లను కస్టమర్లకు ఇబ్బంది కలిగించే విషయాలను పొందుపరచడం జరిగింది. క్లాబ్యాక్ కమిషన్ స్ట్రక్చర్ ని మార్చడం, మినిమం బీమా మొత్తంని 2 లక్షలకు పెంచడం, పాలసీల్లో వయో పరిమితిని తగ్గించడం, ప్రీమియం రేట్లు పెంచడం జరిగింది. వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మరి ఏజెంట్ల మనోభావాలు దెబ్బతినకుండా, ఏజెంట్ల భవిష్యత్తు పాడవకుండా పాలసీ హోల్డర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ హోల్డర్లే కూడా మనకు వెన్నుముకైన ఉద్దేశంతో వ్యాపారం సాగుతూ ఉంది. కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కోరటం జరుగుతాం. నమస్కారం, నా పేరు నాగబాబు, డివిజన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ. ఎల్ఐసి సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఉన్నటువంటి పాలసీలన్నింటినీ కూడా క్లోజ్ చేసి అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్తగా పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎల్ఐసి ఏజెంట్లకి కస్టమర్లకి ఇబ్బంది కలిగించే విధానాలను పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా క్లాబ్యాక్ క్లాజ్ అనేటువంటి ఒక క్లాజ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే కస్టమర్ 1 year తర్వాత సరెండర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయినట్టయితే అప్పటి వరకు ఏజెంట్కి ఇచ్చినటువంటి పారితోషికాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏజెంట్కి ఇచ్చే కమిషన్ కూడా స్ట్రక్చర్ని మార్చడం జరిగింది. దానివల్ల మాకు 7% వరకు నష్టం వాటిల్తుంది. అలాగే బీమా సమ్మిషుడిని కూడా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అందరి సహకారంతోనే పేపర్ మిల్ ప్రగతి పథంలో పయనం. టన్నుల ఉత్పత్తి నుండి ప్రస్తుతం 500 టన్నుల పేపర్ ఉత్పత్తిలో దూసుకుపోతున్న పేపర్ మిల్. మెగా పేరెంట్ టీచర్ సమావేశాలతో పండుగ వాతావరణం. రాజపూడి ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగంపేట రావులమ్మ ఆలయం వద్ద విజయవాడ కనకదుర్గ అమ్మవారి ధార్మిక ప్రచార రథం. హాజరై పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బడి దంపతులు. ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABC న్యూస్. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3,999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు. అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్?
బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి. ఈ ఉంగరం ట్రై చేయండి. ఈ గాజులు ట్రై చేయండి. ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి. ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం. తరుగులేని నమ్మకం.